వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్కారం. మనం రోటి పచ్చళ్ళు చేసుకుంటున్నాం. చాలా రకాలు చేసాం. ఇవాళ సింపుల్గా టమాటాలతో 2 రకాల పచ్చళ్ళు చూద్దాం. ఒకటి పురాతన పచ్చడి, పాత రోజుల్లో చేసేవాళ్ళు. పచ్చిమిరపకాయ లేదు, ఓన్లీ తాలింపు, టమాటాలు అంతే. ఇది ఊళ్ళల్లో చేసే విధానం కనపడుతుంది, అది చేద్దాం ఒకటి. రెండోది కొంచెం లేటెస్ట్గా పచ్చిమిరపకాయలు బాగా విరివిగా రావడం మొదలుపెట్టాక చేస్తున్న విధానాన్ని రెండోది చూద్దాం. మొదటిది అన్నంలోకి ఎక్సలెంట్గా ఉంటుందండి, అన్నంలోకి చాలా బాగుంటుంది, దిబ్బరొట్టెల్లోకి కూడా బాగానే ఉంటుంది. రెండోది దిబ్బరొట్టెల్లోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి, ఉప్మాలోకి, తర్వాత ఏ చక్కెర పొంగల్ చేసుకుంటాం కదా మనం, ఏ చక్కెర పొంగల్ కాదు దాన్ని ఉంటారు, మిరియం పొంగల్ చేస్తాం, దాంట్లో కూడా బాగుంటుంది. అది రెండోది చేద్దాం. ఫస్ట్ మొదటి వెరైటీ చూద్దాం. ఒక మూకుడు పెట్టుకోండి, స్టవ్ ఆన్ చేసుకోండి. టమాటాలు కొద్దిగా చిన్న ముక్కలు చేసి పెట్టుకోండి. ఒక 1/2 డజన్ టమాటాలు వేసాను నేను. దానికి సరిపడా తాలింపు వేసుకుందాం. ముందు 1 స్పూన్ నూనె వేద్దాము, తాలింపుకి మాత్రమే. ఒక చిన్న స్పూను మెంతులు వేద్దాము. ఇప్పుడు 1 స్పూను ఆవాలు. ఒకవేళ పచ్చళ్ళలో శనగపప్పు మీ చాయిస్ అయితే వేసుకోండి, శనగపప్పు చాయిస్ లేకపోతే వేసుకోవద్దండి. మినపప్పు వేసుకుందాం 1 స్పూన్. పప్పులు కొంచెం వేగాక 10 నుంచి 12 వరకు మిరపకాయలు వేద్దాము. మిర్చి వేగాక ఇంగు వేసుకోండి. మీ దగ్గర కనుక పాలెంగువ చిన్నవి రాళ్ళలాగా ఉంటాయి, అవి కనుక వేస్తే ఈ పచ్చడి బాగుంటుందండి వాసన. స్టవ్ ఆపేద్దాము. కొద్దిగా పసుపు వేసి ఈ తాలింపుని తీసి పక్కకు పెట్టుకుందాం. మీకు ఒకవేళ కరివేపాకు చాయిస్ ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇందులో పైన వేద్దాము ఊరికే అట్లా, ఆ వేడికి కొంచెం సర్దుకుంటుంది. పోపు తీసేద్దాము, వాసన బాగుంది చాలా. మళ్ళీ మూకుడు స్టవ్ మీద పెట్టి ఒక 2 స్పూన్ల నూనె వేయండి చాలు. దీంట్లో కొద్దిగా పసుపు, తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు. నేను కొంచెం సుమారైన సైజు ముక్కలు తరిగాను, తొందరగా అవుతుందని. సగానికి కట్ చేసిన టమాటాల నిమిషంలో మగ్గిపోతాయండి. రోట్లో టమాటా నూరితే సగం నూరబడి సగం ముక్కగా ఉండి ఎక్కువ రుచిగా ఉంటుంది. కొద్దిగా ఉప్పు చల్లి 2 నిమిషాలు 3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వండి. మనం ఒక పూటకే చేసుకునేటట్టయితే ఇవి చాలా మగ్గిపోయి నూనె అంతా పైకి రావక్కర్లా. కానీ 2-3 రోజులు ఉండాలంటే మాత్రం నూనె పైకి వచ్చేదాకా మగ్గనిస్తే ఎక్కువ రుచిగా ఉంటుంది, పచ్చడి నిలవ కూడా ఉంటుంది. ఈ మూకుడికి సరిపడా మూత పెట్టేద్దాం. టమాటాలు దాదాపుగా మగ్గిపోయినాయి. మీరు మూత పెట్టకుండా కూడా చేసుకోవచ్చు. మీకు వెడల్పాటి ప్యాన్ పెడితే కనుక టమాటాలు చక్కగా పరిచేసేది, దాని నిండా ఉప్పు చల్లేస్తే తొందరగా కూడా అయిపోతుంది. ఆటే నీరు కూడా ఊరదు. మనం మూత పెడితే ఏమవుతుందంటే ఎక్కువ నీరు వస్తుంది, చాలా టైం తీసుకుంటుంది. తొందరగా అవ్వడం కోసం మనం పెట్టుకుంటాం అంతే. చూడండి దగ్గరకు వచ్చేసినాయి. స్టవ్ ఆపేసి ముక్కల్ని కొంచెం చల్లారనిచ్చి ఈ లోపల మనం పోపు గ్రైండ్ చేసేసుకుందాము. ఏదైనా కాస్త వెడల్పాటి పళ్ళెల్లోకి తీసి పెట్టుకుంటే తొందరగా చల్లారిపోతాయి. తాలింపు మనం తీసి పెట్టుకున్నాం కదా, దాన్నేమో రోట్లోకి వేసేసుకోండి. కొద్దిగా అలా ఉంచుకోండి. కాస్త కరివేపాకుని 4-5 రెమ్మలు కూడా ఉంచుకోవచ్చు. 4-5 ఆకులు వదిలిపెట్టేసి మిగిలింది తొక్కేస్తే బాగుంటుంది, రుచి బాగుంటుంది. ఏరు పక్కన బారేయకుండా పిల్లలు పెద్దలు చక్కగా కరివేపాకుని తినేస్తారు. కొంచెం తాలింపు మాత్రమే ఉంచాను నేను. రోట్లో వేసి దీన్ని నూరేద్దాం.
శనగపప్పు వేసుకుంటే ఒక వేరే టేస్ట్గా ఉంటుందండి. మీకు నచ్చుబాటుగా ఉంటేనే వేసుకోండి. తర్వాత మనం చింతపండు పెట్టలేదు, టమాటాలు పుల్లగా ఉన్నాయని. ఒకవేళ టమాటా పులుపు చాలదనుకుంటే చిన్న చింతపండు మీరు అందులోనే పెట్టేస్తే ముక్కలు మగ్గగానే చిన్న పిసరు మనకి ఎంత కావాలో అంత దాంట్లో ఇవి ఉంటాయి, పీచులు అవి తీసేసి గింజలు తీసేసి ఒకసారి కడిగి అందులో పెట్టేస్తే నానిపోతుంది, నూరేసుకోవచ్చు. పోపు దినుసులన్నీ మెత్తగా నూరేసాక టమాటాలు వేసుకోండి. అయితే ఏంటంటే ఒకేసారి పోసేకన్నా కొంచెం కొంచెం వేసుకుంటే మీకు మొహం మీద చింది పడకుండా ఉంటుంది. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఇప్పుడు సరిపెట్టేసుకోవచ్చు. పచ్చడి మెత్తగా నూరేయండి. ఇంతకంటే మెత్తగా రుబ్బాల్సిన పని అయితే లేదు, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాము, దీన్ని తాలింపు పక్కకు పెట్టాం కదా, దాన్ని కొంచెం తీసి పక్కకు పెట్టేసి పచ్చడి తీసేసుకుందాము. చింతపండు కావాలి, పుల్లగా కావాలి అని అనుకుంటే కనుక కొద్దిగా చింతపండు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. రోటి పచ్చళ్ళు రుచే కాదండి, బ్రహ్మాండమైన ఎక్సర్సైజ్ కూడా. అంటే ఇదేదో చేస్తే బోర్డంత టైం పడుతుంది అనిపిస్తుంది, కానీ అంత టైం పట్టదు. ఇప్పుడు మీరు చూసినప్పుడు ఎంత టైం పట్టిందో జస్ట్ దానికి డబల్, అంతే, అంతలో అయిపోతుంది. నేను మిక్సీ జార్లు కడుక్కుని మిక్సీ జార్ పెట్టుకుని అంత గందరగోళం లేకుండా ఇలా హ్యాపీగా చేసేసుకోవచ్చు సింపుల్గా. ట్రై చేసి చూడండి. ఈ పోపుని దీని మీదకి తీద్దాం, కరివేపాకు పైన కనపడుతూ బాగుంటుంది. మిరపకాయలు ఎంత కారంగా ఉన్నాయి అనే దాన్ని బట్టి మన పచ్చడి కారం డిపెండ్ అయి ఉంటుంది. ఒకసారి చూసిన తర్వాత మనకు అర్థమైతే ఇంకొక 4-5 కాయలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది నెంబర్ 1 కదా. నెంబర్ 2 వెరైటీ చేద్దాం ఇప్పుడు.